ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, తోడబుట్టినోళ్ళ మధ్యన రక్త సంబంధం, తోడబుట్టే అనురాగం, ఆత్మీయత ఇవన్నిటికీ బంధాలకి తెగిపోకుండా ఉండాలంటే కొన్ని కారణాలు చెప్తాను. మీ అందరూ వినండి. ఈ వీడియో లాస్ట్ అయిన అంతవరకు చూడండి. ఏంటో తెలుసా, ఇప్పుడు మన అందమ్ములు ఎంతమంది ఉండి అంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక్కడ కొంచెం డిస్టర్బ్ ఏమనుకోకండి. ఎంతమంది ఉంటే అంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, మనకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఒక ఇంటికి అత్తవారింటికి వెళ్ళిపోయినప్పుడు మనకి ఒక పేదవాళ్ళకి ఇవ్వని, పెద్దింటి వాళ్ళకి ఇవ్వని, ఎల్ట వాళ్ళకి ఇచ్చిన కన్నారింటి నుంచి రూపాయి డబ్బులు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆశే. డబ్బులు ఆశే, వాళ్ళు పెట్టే బట్టలు, వాళ్ళు ఏమిచ్చినా ఆడపిల్లకి ఆ ఆశ అనేది, ఆ భయం అనేది తప్పదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి కోట్లు ఆస్తున్నా కన్నోరింటి నుంచి వచ్చిన రూపాయి వస్తవైనా అదొక ఆనందం. అలాగే కాబట్టి ఆ ఆనందాన్ని కలకాలము మనకి ఉండిపోవాలంటే వాటికి ఒక విధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా, ఇప్పుడు అన్నయ్య అనుకో, తమ్ముడు అనుకో, పెళ్ళి అయింది. వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడపిల్లలు ఎప్పుడు ఆశించాలో ఎప్పుడు ఆశించకూడదో తెలుసుకోండి. ఎందుకో తెలుసా, ఇస్తుండ్రు కదా అని పదే పదే మనం తీసుకొని వాళ్ళ భార్యాభర్తల మధ్యలో చుచ్చు పెట్టడమైనా. ఎందుకో తెలుసా, మనకు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ వాళ్ళు తెల్లవారెళ్ళి పద్మీకి దాకా కష్టపడితేనా 10 రూపాయలు డబ్బులు ఇస్తామని గుర్తుంచుకోండి. అందమ్ములు ఇస్తారు, అమ్మా నాన్న గడించినారు, ముత్తాతలు గడించినారు, ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళకేమి, వాళ్ళు ఎక్కువ తీసుకొని మనకు తక్కువ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినారు, ఆ మాత్రం ఇవ్వరా అని మీరు అనుకుంటారు. అది చాలా పొరపాటు అండి. ఎందుకో తెలుసా, జీవితాలు తోడబుట్టిన తోడు ఎక్కడా దొరకదు. కొన్ని కోట్లు పెట్టి కొనేది మనకు దొరకదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిగా ఉంటే ఆడపిల్లలకి అంత మంచిదండి. ఎందుకో తెలుసా, వాళ్ళు రూపాయి ఇచ్చిన 2 రూపాయలు ఇచ్చిన, పావల ఇచ్చిన మంచిదే, కానీ అనే అంటారు పెద్దలు, చెరుకు తీపని ఏలిమయ్య చీకితే ఇసుక అంటుకుంటుందని. అలాగే బంధాలు తెగేవారికి మనం లాగడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పవలసింది. ఎందుకో తెలుసా, లక్షల్లోనైనా కోట్లలోనైనా పేదవాడు 500 100 రూపాయలు ఇచ్చిన అదొక మా అన్న మా తమ్ముడే కాదని మీరు అనుకుంటారు. కానీ అక్కడ బంధాలు ఎంత మట్టుగా దూరం అయిపోతున్నాయో గుర్తుంచుకోండి. ఎలాగో తెలుసా, ఇప్పుడు 1000 రూపాయలు అనుకో ఇచ్చినంటున ఏదో మన బాధను తట్టుకోలేక అన్న తమ్ముడు ఇచ్చినాడు అనుకో, ఎమ్మడ తీర్చకపోయినా 2 రోజులు పోయినాకైనా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేలా. 10,000 అనుకో, 10,000 అయినా ఒక 10 రోజులు టైం తీసుకొని వాళ్ళకి ఇచ్చేలా. ఎందుకో తెలుసా, అయ్యో మా అన్నే కదా మా తమ్ముడే కదా అంతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబము ఆ 10,000 ఆ 5,000కి వాళ్ళ భార్యాభర్తల బంధం అనేది దూరం అయిపోతారు. ఎందుకో తెలుసా, ఎప్పుడు మీ అక్క మీ చెల్లెళ్ళకి పెట్టుకొని ఉంటే మన జీవితం ఏంటి, మన పిల్లలు ఏంటి, మన బతుకు ఏంటి, మన ఇల్లు ఏంటండి అని అనేసి కొన్నిట్లో ఆరాధిస్తారు. మన దగ్గరే మన అందమ్ముడు, మన మరదలు, మన అన్న వదిన దెబ్బలాడరు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా. ఎందుకో తెలుసా, నా తమ్ముడు గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. అలాగే కాబట్టి ప్రతి ఒక్కరికి అందమ్ములు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చూడండి. వాళ్ళ మనసు పుట్టి వాళ్ళ భార్య ఇద్దమండి ఆడపిల్ల దానికి ఉసిరాన్ని పెంచకూడదు, బాధని పెంచకూడదండి, ఎంత కష్టాల్లో ఉందో కొంచెం మనం ఆదుకుందామండి అనే లెక్కల్లో ఉండాల. వాళ్ళ భార్య మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. మనం ఒకరింటికి పోయేటప్పుడు మనకు కూడా బాధలుండే అందములకి ఇచ్చే డబ్బులు బాధ పెడతామని మనకు ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు నచ్చి పదండి
మనకు కలిగింది ఆ పిల్లని పెడదామా, బాధల్లో ఉంది అంతే తీసుకోండి, ఆ బంధం బలపడుతుంది. అంతేగాని పదే పదే ఇస్తాండ్రు కదా, పదే పదే వస్తాండ్రు కదా అనేసి వాళ్ళకు బాధ పెట్టకండి. ఎందుకో తెలుసా, ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినాడు, ఆ రోజుకి నీకు ఆనందంగా ఉంది, ఖర్చు పెట్టుకుంటావు. 5000 ఇచ్చినాడు, ఖర్చు పెట్టుకుంటావు. 10,000 ఇచ్చినారు, ఖర్చు పెట్టుకుంటావు. ఇలాగా వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. నీకు తెలియదు, నీకు తెలిసినా సరే నీకు అవసరం లేదు. ఎందుకో తెలుసా, వాళ్ళ గొడవ పడితే నాకేమి, నా ఇల్లు అయితే చక్కబడుతుంది, ఈ 10,000తో నా ఇల్లు నేను ఏదో ఒకటి నా సమయం తీర్చుకుంటాను అనే రకంగా నువ్వు అనుకోకు. ఎందుకో తెలుసా, వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు, అప్పుడు రోజుల్లో చదువులు లేవు కాబట్టి కడుపు బతికోలు, బ్రాండ్ చేయింతుల కోసము చేయింతులకి కాపాడోళ్ళు, ఇంతగానం పెట్టోళ్ళు, కడుపులో పుట్టిన పిల్లలే సమానం చూసేవాళ్ళు అన్ని హక్కులుండి ఇప్పుడు కడుపులో పుట్టిన పిల్లల్ని సమానం చూడలేకపోతాంటారు. అలాంటిది తాడ పుట్టిన అప్పజల్లులు చూస్తారని గ్యారంటీ ఉంది. చూసే అందములు చాలా తక్కువ, చూడనోళ్ళు చాలా ఎక్కువ, బాగా తెలుసుకోండి. అలాగా పోనీ ఏదో సరేలే అని ఒక బుద్ధిమంతురాలు మరదలదాయైనా వదినదాయైనా కొంచెం కొన వరకైనా మన మీద ప్రేమ ఉందంటే అది నిలబెట్టుకోండి. ఎందుకో తెలుసా, పదే పదే వెళ్ళి వాళ్ళకి ఇచ్చికించి అవి లేవు ఇవి లేవు, మన అమ్మ నాన్నే మనకివ్వరు. అల్టదున్ను వదిన మరదలదాయి ఎంతో గుణము బుద్ధి అందరికీ ఉండాలి. ఎంత గుణము బుద్ధి ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాకుకొని రావాలి. కాబట్టి మన సంసారం వెళ్తుందో అవతల మన అందమ్ములు మన మరదళ్ళు మన వదిన సంసారం కూడా చేయించి అప్పుడు బాధ పెట్టి తీసుకుని ప్రతి ఒక్క రూపాయి కూడా నీకు ఆనందించవచ్చు, నీకు ఒక రోజుకి ఆనందము ఇవ్వచ్చు. కానీ అదే రూపాయ వాళ్ళ జీవితాలు పోతాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రతి అక్క చెల్లెళ్ళు ప్రతి ఎవరింట్లో ఈ సిచ్యువేషన్ జరిగినా అందరి కోసం కాదు, ఈ సిచ్యువేషన్ జరిగిన వాళ్ళ కోసం చెప్తాను. వాళ్ళకి బాధ పెట్టి మనం 10 రూపాయలు డబ్బులు తెచ్చుకొని ఆనందంగా ఉండే రోజులు అది కలగా మిగిలిపోకుండా నిజం చేసుకోండి. కొన్ని కలగా మిగిలిపోతాయి. ఎందుకో తెలుసా, ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలకి మనము మహా ఇది అయిపోయి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంసారాన్ని పచ్చని సంసారంలో మనము ఏదో చుచ్చుపెట్టినాం అనుకో, ఆ శాపం ఏంటో తెలుసా, ఒకరోజు మనకు మించిపోని కష్టం వస్తుంది. ఆ రోజు ఏంటంటే, ఈరోజు నీకు బంధాలు తెగిపోయినప్పుడు, నీకు సరైన కష్టం వచ్చినప్పుడు లక్షల కొలది అవుతుంది. నీకు ఎవరు పెట్టే సొంత ఉండదు, నీ ఇంట్లో ఉండే సొంత ఉండదు. నీ తోడబుట్టినోడు రావాలని, నీ రక్త సంబంధం రావాలని ముందడుగు వేస్తారు. కానీ పైంటి వచ్చిన పిల్ల దాని సంసారం ఆల్రెడీ అల్లకొల్లాలు అయిపోయింది. ఎందుకో తెలుసా, నేనుంచే అయిపోయినప్పుడు 10 రూపాయలు 10,000 2,000 3,000 వాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడు వాళ్ళ సంసారం సంకనాకిన దాకా నువ్వు 10,000 5,000 తెచ్చుకున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో గొడవలను పట్టించుకోనప్పుడు, అప్పుడు అలా చేసినప్పుడు నీ బంధం తెగిపోయినప్పుడు, మరి ఇంకా లక్షల కొలది నీకు అవసరం పడేటప్పుడు నీ అందమ్ముడు పేనం తట్టుకోదు, వస్తాడు. కానీ నీ మరదలదైనా నీ వదినదైనా ఎవరైనా సరే ఆడవాళ్ళు ఎవరి జీవితం అనే ఒకటేనండి. వాళ్ళు మనుషుల్లోకి వెళ్ళి రానియరు. అప్పుడు నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అందమ్ముడు తోడబుట్టిన రక్తము మన కళ్ళకి అవపడకపోతే డబ్బును నువ్వు చూసుకొని ఆ రోజు 10 రూపాయలు పెట్టే వాళ్ళు ఎవరు రారు. సరే 10 రూపాయలు పెట్టకపోయినా ఆ రక్త సంబంధం ముఖం చూసైనా నాకు సగము నా ఒంట్లో ఆరోగ్యం కుదురుకుంటుందేటని నీకుంటుంది. కానీ నీ రక్త సంబంధాన్ని బయట రక్తం ఆపేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి బాధ పెట్టకండి. ఎందుకో తెలుసా, మనం ఒకరింటికి వెళ్తాం, వాళ్ళు మన ఇంటికి వస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు మనకు పుట్టిన లెక్కే మన తమ్ముడికి ఇచ్చినాం మన అన్నకి ఇచ్చినామని భావించుకోండి. అంతేగాని బాధ పెట్టి వాళ్ళ కాడ డబ్బు ఏదో కూర వాళ్ళు పచ్చగా ఉన్నారు అని మనం దేవుళ్ళలో పెట్టడం అది చాలా కరెక్ట్ కాదు. మీరు అనొచ్చు, అందమ్మలు లేక చెప్తాను అక్క, అందమ్మలు ఉండి చెప్తాను అని. నేను కూడా నా విషయం కూడా మీకు చెప్తాను. నాకు మీ 3 అక్క చెల్లెలు, మా అక్కంట పెద్దామె ఉంది, ఆమె తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు తర్వాత చెల్లి, మేము 4.
నలుగురం కాబట్టి మా ముగ్గురికి మా తమ్ముడు ఎంతున్ని డబ్బున్ని ధనమున్ని ఎంతున్నా మన తమ్ముడు కొంతే 10 మందిలో మనకే శృంగారం. అంతే, లేని పరిస్థితిలో ఉంటే మనకే బాధ, ఉన్న పరిస్థితిలో ఉంటే మనమే ఆనందించాలి, అంతేగాని పచ్చారించకూడదు. మాకొక్కగానే ఒక తమ్ముడైనా ముగ్గురు అక్క చెల్లెలకి సమానంగా చూస్తాడు. ఎందలైనా సరే, బట్టలు పెట్టిల్లోనైనా కడుపు తిండి పెట్టిల్లోనైనా ఏం చూడాలని సరి సమానంగా మా ముగ్గురు అక్క చెల్లెలకి చూస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నేనే కాదు, మేమెవరము మా తమ్ముడి కోసం ఆశించాం. మా తమ్ముడు అది పెట్టాలా ఇది పెట్టాలని మాకు ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేమ అనేది మనం నిలుపుకోవాలి. తమ్ముడు వస్తాడా రాడని ఎదురు చూడాలి కానీ తమ్ముడు పెడతాడా ఏదైనా పెట్టాలా తినాలా అని ఎదురు చూడకూడదు. అక్క చెల్లెలు వాళ్ళ మనసుకు కలిగి మాకు ఇది తోసిందమ్మా మేము పెట్టాలనుకుంటున్నాం కాదనకూడదని పెట్టాలా, అంతేగాని వాళ్ళకు బాధ పెట్టి మనం పెట్టించుకోవడం అది కరెక్ట్ కాదు. మా ముగ్గురు అక్క చెల్లెలకి ఒక్కగానే ఒక తమ్ముడు. మా చెల్లికి అన్నయ్య అవుతాడు. మా చెల్లికి మా తమ్ముడు అంటే ప్రాణం. మాకు కూడా మా తమ్ముడు అంటే ప్రాణం. అందుకోసమే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందమ్ముల్ని వాళ్ళ ఇంటి ఫ్యామిలీతో మనము మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటే కదా మనం ఎక్కడుండే కలకాలం మంచిగా ఉంటాం. అలాగా మనసులో పెట్టుకోవాలి కానీ పదే పదే ఎంత తీసుకునే అప్పు పరంగా తీసుకుంటే ఎప్పుడైనా చెప్తాను, తాడబుట్టిన వాళ్ళ దగ్గర దూరం పెరక్కంట బంధాలు నిలుపుకోవాలంటే మీరు 1000 రూపాయలు తీసుకున్నా 100 రూపాయలు తీసుకున్నా ఇచ్చేసేయండి, అప్పు తీర్చేయండి. నా దృష్టిలో మట్టుగా నాకు 100 రూపాయలు తాడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలన్నా నాకు ఉంచుకోవడం ఇష్టం ఉండదండి. ఎందుకో తెలుసా, ఉంచుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడకపోతే ఈ 1000 రూపాయలు పొద్దుల్లా తెల్లవారెళ్ళి 6 గంటల నుంచి రాత్రి 7 వరకు కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. అలాంటిది ఆ తట్టి మోసి బుట్ట మోసి పొద్దుకల్లా కాలు బాధలు చేతులు గుంజి ఒంట్లో ఆరోగ్యం పోయి వాళ్ళు సంపాదించిన 1000 రూపాయలు మనకు ఒక్క రోజుకి ఎత్తి ఆనందించడం నా దృష్టిలో నాకు ఇష్టం ఉండదండి. నా దృష్టికే కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల దృష్టిలో కూడా అందమ్ముడు కష్టం తినడం అంతే, అంతగా ఇది అవ్వకండి. అలా ఆనందం మించితేనే మీరు తినండి ప్లీజ్ దయచేసి. ఎందుకు అక్క నువ్వు ఇలా చెప్పేవని మీకు ఉండొచ్చు. తాడబుట్టిన కష్టం నెత్తురుకూడుతో సమానం. మన కష్టం వాళ్ళు తిన్నే తప్పే. మగపిల్లలు ఆడపిల్ల తన కష్టం తిన్నా నెత్తురుతో సమానం, నెత్తురుకూడుతో సమానం. అలాంటిది వాళ్ళ కష్టం మనం తిన్నా నెత్తురుకూడుతో సమానం అంటది. కాబట్టి అందమ్ముడు మనకి పేదరికం చూసుకొని ఇస్తే తీసుకోవచ్చు, మనం ఇస్తే అందమ్ముడు తీసుకోకూడదండి. ఎందుకో తెలుసా, మనకు వచ్చిన భర్తలు పరాయోడు సొమ్ము పాముతో సమానం. అందమ్ములకున్న అనుబంధం అక్క చెల్లెలకున్న అనుబంధం తినొచ్చు వాళ్ళ చేతులతో ఇస్తే, కానీ పై ఇంటి అబ్బాయి మన చేతుల మీద వాళ్ళు తీసుకెళ్ళకూడదండి. ఎందుకో తెలుసా, మనం పెట్టేది వాళ్ళకి పరాయిది అవుతుంది, మన అందమ్ములు పెట్టేది రక్త సంబంధం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. పై ఇంటి నుంచి అమ్మాయి వచ్చింది మరదల్దాయి వదిందాయి అనేసి వేస్ట్ మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా, రేపు పొద్దున్న మన అమ్మ నాన్నకి పిడికిడు గుగ్గిచ్చింది ఆమె చేతుల మీదే. రేపు పొద్దున్న భర్తలు చూడకపోయినప్పుడు వాళ్ళ పంచన చేరే రోజు కూడా పిడకడ అన్నం వేసి మనకు ఆదరించింది వదిన మరదల్లే, కొంచెం గుర్తుపెట్టుకోండి. అలా కాబట్టి అందమ్ములు అప్పుగా ఇచ్చిన 10 రూపాయలైనా సరే ఇచ్చినడికే ట్రై చేయండి, అంతేగాని ఇచ్చినడ కదా అప్పుడు అమ్మ నాన్న కష్టపడింది ఉంది కదా తాతలు సంపాదించింది ఉంది కదా అని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళ మనసు పుట్టిచ్చిన రోజు తీసుకోండి, అంతేగాని వాళ్ళు రూపాయి ఇచ్చిన ఏమైంది మా తమ్ముడే మా అన్న అని అనుకోకండి. వాళ్ళు రక్త మాంసాలు ఉడికిపోయి ఎండలంట కష్టపడితేనే ఆ డబ్బు వస్తుంది. నా దృష్టిలో మట్టుకు 10 రూపాయలు ఇచ్చినా నేను తీర్చే వదుతానండి. నాకు ఎందుకంటే డబ్బుల కంట ధనం కంట నాకు తమ్ముడు ఒక్కడే కాబట్టి తమ్ముడు ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం.
మీ అందరకు కూడా నేను ఈ వీడియో చేస్తానని చెప్పడం లేదండి. నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఇది. ప్రతి ఒక్క అన్నదమ్ములకు ప్రేమించండి కానీ దృష్టిలో పెట్టుకొని బాధ పెట్టకండి. వాళ్ళకి కలిగినప్పుడు మనకి ఇచ్చేటప్పుడు తీసుకుంటే ఏం కాదు. తర్వాత వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు గొడవపడి వాళ్ళ పిల్లలకు మనశ్శాంతి లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మనం వాళ్ళ సొమ్ము తినడం చిచి, అది మంచి పని కాదు. అసలు వాడు మనకు తోడబుట్టిన జీవితము అల్లరపడిపోయి వాడింట్లోకి వచ్చిన డబ్బులు మనం తినడం ఏంటండి, తప్పు. ఇంకొక మాట చెప్తాను చూడండి. అమ్మా నాన్న పెన్షన్ అయినా సరే తమ్ముడి దగ్గర ఉన్న అన్నయ్య దగ్గర ఉన్న అపహరించుకొని ఆడపిల్లలు తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు మీరు పెన్షన్ ఇస్తారు తెచ్చేస్తారు, రేపు పొద్దున్న పెన్షన్ డబ్బులు వాళ్ళకి హక్కే, అన్నమ్ముడికి హక్కే. వాళ్ళు ఏమంటారో తెలుసా, పెన్షన్ వచ్చిన చొమ్మల్లో నీ కూతురికి ఇచ్చుకుంటే ఈరోజు నీ ఒంటిన నీ కష్టం, నీకు ఒంట్లో కష్టం వచ్చింది, ఎవరు చేస్తారు, నీ కూతురు చేస్తుందా అని అమ్మా నాన్నకి కొట్టే అవకాశాలు మరదలైనా వదినైనా ప్రతి ఒక్క ఆడవాళ్ళము మనసులో పెట్టుకొని ఆ పని చేయవలసి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ కడుపు దుఃఖం అనేది ఆగదండి. ఆడపిల్ల తీసుకెళ్ళిపోయినప్పుడు ముద్దుగా ఇస్తారు, ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేరుతారా, మంచం చేరినారు, అన్ని నరకాలు మంచం మీదే పడతాండ్రు. ఆడపిల్లలు హ్యాపీగా అన్ని మూటలు తీసుకెళ్ళిపోండ్రు. ఒక్కరోజు వచ్చి నీ బట్టలు ఉతకలేదా, నీ కింద చెయ్యలేదా, నీకు తానం చేయలేదా, నీకు ఇంత కూడి పెట్టలేదా అని ఏటి దొరికితే అంతా కొట్టవలసిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలుసుకొని పెన్షన్ డబ్బులైనా, అందమ్ముడు మరదల కష్టపడిన డబ్బులైనా, వదిని అన్న కష్టపడిన డబ్బులైనా, రూపాయి డబ్బులు తీసుకుని అప్పు తీర్చడం నేర్చుకోండి. మీ వాళ్ళకి మనకు బంధము కలకాలం వర్ధిల్లాలంటే ఆ రుణబంధం అనేది విడుకోకండి దయచేసి. నా దృష్టిలో మట్టుగా ఒక్కగానొక్క తమ్ముడైనా మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి వాడంతే ప్రాణం. అలాగే మా లెక్కే చూస్తారని నేను అందరి అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ అందమ్ములకి మనస్ఫూర్తిగా అక్క చెల్లెళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవలసిన ఇది మీ మీదే ఉంది. కాబట్టి తీరాక అక్క చెల్లెళ్ళు అడగరనేసి చూడడం మానేకండి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పేదరికంలో ఉన్న అక్క చెల్లెల్ని కొంచెం చెయ్యత ఇవ్వండి, మీరు ఎక్కువ ఇవ్వకండి, కొంచెం ఇవ్వండి. మేమున్నామని భరోసా ఇవ్వండి, ధైర్యం. కష్టాల్లో ఒక కష్టం వచ్చి మంచం చేరినప్పుడు వెళ్ళి అవుపించండి. మీరు డబ్బెట్టక్కర్లేదు, అవుపిస్తే ఆ ధైర్యం కొండంత ధైర్యం కోలుకుంటారనమాట. ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చినా ఏమి ఒంట్లో కొంచెం నలకగా ఉన్నా కొంతమంది ఏం పిచ్చో తెలుసా, అందములంటే కొంతమందికి పిచ్చి, అందముడు పుట్టే పిల్లలంటే కొంతమందికి పిచ్చి. అలా కాబట్టి ఆ పిల్లల మీదనే మనసు ఉండిపోద్ది, అందమ్ముల మీదైనా అక్క చెల్లెల మీదనే మనసు ఉంటుంది. రూపాయి పెట్టకపోయినా ఆ ఒక్క అభిమానం అనేది ప్రతి ఒక్క అందమ్ములు అక్క చెల్లెల మీద చూపెట్టండి దయచేసి. వాళ్ళకి అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం పెళ్ళితోటే సరే అని చేయగడుక్కోకండి. ఎందుకంటే అమ్మా నాన్న తర్వాత అందమ్ములు అంటారు. పెద్దదైతే అక్క చెయ్యాలా, పెద్దోడైతే అన్న చేయాలి. కాబట్టి అమ్మా నాన్న ఉండి కూడా చూడని వాళ్ళకి కొంతమందికి ఉన్నారు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందమ్ముడు మీద మనసు పెట్టుకొని రూపాయి పెట్టకపోయినా నాకున్నాడు అని ఒక ధైర్యం మీద అప్ప చెల్లెలు నిలబడతారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి ప్రతి ఒక్క అన్నయ్యనా ప్రతి ఒక్క తమ్ముడైనా. ఎందుకో తెలుసా, ఆ రక్త సంబంధం అనేది అంత బలమైన కారణం. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఆడపిల్లలకు కూడా ఒక మాట చెప్తాను, వదిళ్ళు మదళ్ళ మీద లేనిపోని చాడీలు ఏం పెట్టరు, అవి ఎవరు ఇవి ఎవరు అని చాడీలు చెప్పకండి. ఎందుకో తెలుసా, వాళ్ళ పచ్చని సంసారం పోతుంది. దయచేసి అలాంటివన్నీ మనసులో నుంచి తీసేయండి. ఇప్పుడు ఇంటి పిల్ల మన ఇంటికి వస్తుంది, మన పిల్లతో సమానం. మన పిల్లతో సమానమైంది మన కడుపులో పుట్టింది అనుకోండి, అలాగ ప్రేమిస్తే వాళ్ళు కూడా మనతో సరి సమానంగా ఉంటారు. ప్రేమించడం ముందు నేర్చుకోండి. ఎవరింటి నుంచి వచ్చింది ఆమెతో మనకేంది అనే రకంగా అనుకోకండి. అలాగ అనుకుంటే మన రక్త సంబంధం మనకు దూరం అయిపోయిన చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా, ఇంటి పిల్లని మనం ప్రేమిస్తే కదా
మన అందమ్ముడిని మనకు దగ్గర చేస్తుంది. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా బయట వచ్చే అమ్మాయిని ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడే ఎవరి రక్త సంబంధమైనా బలంగా నిలబడుతుంది. దయచేసి రూపాయి కూడా అన్న కాడైనా తమ్ముడి కాడైనా తీసుకొని వాళ్ళ ఇంట్లో కలహాలకి మీరు కారణం అవ్వకండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.